దా 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 భలే నాన్న నువ్వా భలే పరిగెత్తున్నావు నాన్న నువ్వా బుడ్డి యాడికి పోయావు ఏడి పరిగెత్తున్నావు ఇటు చూడ ఇటు చూడ ఇటు చూడ కన్నా అది చూడ ఆడేముంది వాసన చూడను చెప్పా అదే అదే హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే బుడ్డగాని లేవంగానే వదిలేసాము ఎలాగంటే అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మా వారు ఉన్నారు నేను మా అమ్మ ఉన్నాము నిన్న అమ్మ నేను హౌస్ అంతా క్లీన్ చేసాం కదా ఇంక బెడ్రూమ్లు 2 బెడ్రూమ్లు ఉన్నాయి ఆల్మోస్ట్ కిచెను హాలు బయట కొట్టు గది మెట్ల కింద గది అన్నీ క్లీన్ చేసాము ఈ మంచం అయితే చాలా రోజుల నుంచి మంచం అల్లాలని అనుకుంటా ఉన్నామండి రోజు మర్చిపోతూ ఉన్నాము ఈరోజైతే ఇది ఎలాగైనా అల్లేసి ఎలా అని చెప్పి మా అమ్మ ఇంక పట్టుబట్టిందంటే వదలదనమాట అందుకని ముందు టీ కూడా పెట్టలేదు ఫస్ట్ ముందు అనేద్దాము అని అంటాము అని వేసుకున్నాక అమ్మ టీ తాగుదాము కొరవ అల్లేద్దామని ఇద్దరం కలిసి అల్లేస్తా ఉన్నాం వాడు కడుతుంది కానీ అమ్మ నేను ఇద్దరం కలిసి అల్లేసామన్నమాట మంచం అంతా అంటే వీడియో తీయాలంటే ఎవరో ఒకరు తీయాలి ఆ ట్రైప్యాడ్ అయితే పాడైపోయింది కంపల్సరీగా చేత్తో పట్టుకొని తీయాలన్నమాట ఇలాగైతే ఈ మంచం అంతా అల్లేసుకున్నాం బాగానే ఈరోజు ఇది అయిపోయాక టీ పెట్టాను ఆ తర్వాత టిఫిన్ కూడా అయితే సేమ్యా ఉంటే ఇంట్లోనే సేమ్యా ఉప్మా చేశాను అవన్నీ షూట్ చేయలే మాకు ఈ మంచం అల్లేసరికి పని అయిపోయింది అమ్మకి నాకు ఇద్దరికి ఫస్ట్ అనేయడం అంటే ఇలాగ వేస్తామన్నమాట అంటే సరి సంఖ్యలోనే ఇవన్నీ వచ్చేటట్టు నిలువు పట్టీలు వేసేస్తాము ఈ నిలువు పట్టీలు వేశాక ఆ తర్వాత టీ పెట్టేశాను నేనైతే ఈ టీ తాగేసి టిఫిన్ అవి చేశాక కొరవ అయితే అల్లేసాము ఇద్దరం కలిసి అల్లేసాము అల్లాక ఒకసారి మనం ఎవరమైతే అల్లుతామో మంచం మీద
పడుకోవాలంట అంటారు మామూలుగా పెద్దలు. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా నాన్న మేము మంచం అల్లేటప్పుడు అల్లంగానే ఒకసారి దాని మీద పడుకొని దొల్లెడేవాళ్ళం అనమాట. అప్పుడు మంచం ఇంట్లో పెట్టుకుంటాము. ఆ విధంగా అల్లేసి లోపల ఆల్రెడీ ఒక మంచం ఉండింది కదా, ఇందాక అమ్మకి టీ ఇచ్చిన మంచం. ఆ మంచానికైతే మధ్యలో ఒక అడ్డ కర్ర ఉందన్నమాట, అది ఒత్తుకుంటా ఉంటుంది నడుముకి. ఏరా జుడే చల్లంగా ఉందా, లోపల బా లోపల 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 బొమ్మ బావా, రావు నువ్వా లోపలికి వస్తావా రావా నువ్వు? ఓ సినిమా వస్తుందే రాదమ్మా, సినిమా రాదమ్మా. అందుకని అది ఎత్తిపెట్టేసామన్నమాట, కొట్టుగదిలోనే పెట్టేసి ఇప్పుడు అల్లిన మంచం అయితే హాల్లో వేసేసాను. ప్లేస్ కూడా తక్కువ సరిపోద్ది, చిన్న మంచం ఒకరికైతే సరిపోద్ది. ఎప్పుడన్నా అమ్మ వచ్చి ఇక్కడ పనుకోవాలన్నా మెత్తగా ఉంటుంది అని చెప్పేసి ఈ నవ్వారుతోనే అల్లాము. ఇది గుడ్డ నవ్వారు అనమాట మంచము. ఈ లోపల మేము మంచం అది అల్లే లోపల మా వారు చికెన్ తెచ్చారు. ఈ చికెన్ తెచ్చారని బాగా పులుసులాగా పెట్టాను, ఎక్కువ పులుసులాగా పెట్టాను. ఎందుకంటే రాగి సంగటి చేశాను, అమ్మకి రాగి సంగటి అయితే మెత్తగా బాగుంటుంది అని చెప్పి చేశాను. కొంచెం పులుసు కూడా ఎక్కువ ఎందుకు చేశానంటే మన దగ్గర డాగ్స్ అవి ఉన్నాయి కదా, వాటికి అన్నం వండాను. ఇదైతే కొంచెం వేసి కలిపి పెట్టవచ్చు అని చెప్పేసి కొంచెం పులుసు ఎక్కువగా వండేసాను అనమాట. ఇవన్నీ భోజనం చేశాక మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈరోజైతే గార్డెన్ మీట్ ఉన్నిందండి. నేను చెప్పాను కదా లాస్ట్ టైము, ఒక గార్డెన్ మాకు టెర్రస్ గార్డెన్ అంతా ఒక గ్రూప్ ఉన్నది. మేమందరము ఆ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నారు. కానీ నేనైతే ఒక 3-4 మంత్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా. ఏప్రిల్లోనో మార్చిలోనో జాయిన్ అయ్యాను. ఏప్రిల్లో జాయిన్ అయ్యాను అనుకుంటా. అప్పుడే ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ ఇది వెళ్తూ ఒకసారి అక్కడ మొక్కలు కూడా ఆర్డర్ పెట్టుకుంటాం. మనకి ఏమేమి మొక్కలు కావాలి అన్నీ తెప్పిస్తుంటారు. ఒకవేళ పెట్టుకోకపోయినా అక్కడ ఇస్తారనమాట. అందుకని ఆ గార్డెన్ మీటింగ్ సీడ్స్ కానీ మన కాడ ఉన్న సీడ్స్ కొన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఎవరైనా ఇచ్చిన సీడ్స్ మనం తెచ్చుకోవడం, మనకి ఏదైనా కొన్ని మొక్కలు నారు అంటాం కదా సీడ్లింగ్స్, ఇలాంటివన్నీ కావాలంటే కూడా ఆర్డర్ పెట్టి గ్రూప్ తరఫున తెప్పిస్తుంటారు. మంచి మంచి మొక్కలు అలాంటివన్నీ నర్సరీల నుంచి అలాగ తెప్పిస్తుంటారు. పోతూ మన గార్డెన్ అలాగ వీడియో తీసుకొని వెళ్ళాను. ఇక్కడ వేరే సార్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ జరిగిందనమాట. నేను పోయేసరికి అడ్రస్ కొనుక్కోలేక వెళ్ళాను. చాలా లాంగు మాకు. అది ఈవినింగ్ 4:30 నుంచి 7:30 అవుతుంది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 4 అన్నారు, కానీ ఆ స్టార్ట్ అయ్యేసరికి 5:30-6 అలాగ అయింది కదా. నిదానంగానే వెళ్దాము చూసుకొని అని నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ మీటింగ్ సగం అయితే అయిపోయింది. అయినా కూడా కొంచెం మొక్కలు అవన్నీ నాకు అందాయి. అంతకుముందు కొన్ని మొక్కలు అయితే పనిచేసుకొని ఉన్నారు. అంతే, ఎవరు తెచ్చినా నా దగ్గర బేర విత్తనాలు ఉన్నాయి. మనం బేర చెట్టు వేస్తున్నాం కదా, ఫస్ట్ ఒక కాయ వదిలేశాను విత్తనాలకి. నేను ఆ బేర విత్తనాలు అయితే ఇచ్చేసాను. కొన్ని మొక్కలు కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఆ మొక్కలన్నీ కూడా తెచ్చేసుకున్నాం. మీటింగ్ అయిపోయాక అక్కడ అన్నీ బాగా స్నాకు డ్రింకు అన్నీ ఇస్తారు, బాగుంటుంది. మేమందరం అనమాట గ్రూప్ సభ్యులు. అంటే ఇంకా చాలామంది, ఆ రోజు 60 మందో 70 మందో వచ్చారు. ఇంకైతే అక్కడ తెచ్చుకున్న మొక్కలు అనమాట. ఇంటికి వచ్చాక మా వారికి అయితే చూపిస్తూ ఉన్నాను ఈ మొక్కలన్నీ. నేను ఏమేమి మొక్కలు ఆర్డర్ పెట్టాను, ఏమేమి మొక్కలు. కొన్ని అంటే మనం ఆర్డర్ చెప్పాలి ముందే. గ్రూపు ఒక 1 వీక్ నుంచి అనౌన్స్ చేస్తారు ఏమేమి మొక్కలు కావాలి చెప్పండి అని. కొన్ని చెప్పాము, కొన్ని అయితే అందరూ ఫ్రీగా పనిచేస్తారు. ఇవన్నమాట. ఈ చామంతి, టమాటాలు, ఇవి బంతి చెట్లు, ఇవి టమాటా, చామంతి, ఇవి రెయిన్ లిల్లీలోనే 3 కలర్లు అనమాట. ఇవి దొండ, హైబ్రిడ్ దొండ, అంటే బెంగళూరు దొండ అంట, నాటు దొండ 2 అంట. ఇవి వచ్చేసి కనకాంబరాలు. ఈ కనకాంబరాలు వంగో ఒకసారి చూడు, వీటిల్లోనే ఏయో ఈ కనకాంబరాలు అనుకుంటా. 5 వంగ ఇచ్చారు. మిరప, ఇవన్నీ మిరప, ఇవన్నీ వంగ, ఇవన్నీ వంగ. ఇవి తెచ్చిన ప్లాంట్స్ అన్నీ. సీడ్, ఇవేంటి సీడ్స్ ఇచ్చారు.
ఇంకా స్వీట్స్ అయితే మీటింగ్కి వెళ్ళేసి వచ్చాక నైట్ 8 అలాగైపోయింది. ఇంక వంట అయితే అన్నం వండేసుకున్నాం, మధ్యాహ్నం కూర ఉంది కదా అలాగే సరిపోయింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.